పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అంతే అంతే, అది జీవీఎంసీ తంతే. జీవీఎంసీలో పన్ను మాయజాలం, చట్టం చాపటు చుట్టేసి ప్రైవేట్కు రెడ్ కార్పెట్. ఎన్సీసీ భూముల్లో భారీ పన్ను ఎగవేత, జీవీఎంసీ ఖజానాకు 100 కోట్లకు పైగా గండి. ఒకే డాక్యుమెంట్కు 2 అసైన్మెంట్లు వాటర్ బాడీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా. ఉన్నతాధికారులే కీలక సూత్రధారులు. 2 రోజుల్లో ఈ తంతు పూర్తి. సామాన్యుడు పన్ను కట్టకపోతే జీవీఎంసీ కమిషనర్ జరిమానాలు వేస్తారు, జప్తు నోటీసులు జారీ చేస్తారు, ఇంటి ముందు చెత్తలు వేసేస్తారు, సదరింటి యజమాని పరువు తీసి హడావిడి చేస్తారు. అదే కార్పొరేట్ల విషయం మాత్రం నిబంధనలకు నిలువునా పాటిస్తున్నారు. జీవీఎంసీ ఖజానాకు కోట్లలో శటకోపం పెట్టేందుకు సిద్ధమైపోయారు. 100 కోట్ల ప్రజాదానాన్ని కన్నం వేస్తూ పన్ను బకాయిలను మరుగునపరిచేందుకు ఒక డాక్యుమెంట్కు రాత్రికి రాత్రి 2 అసైన్మెంట్లు సృష్టించిన తీరు జీవీఎంసీ చరిత్రలోనే అత్యంత నగ్నమైన పన్నుల కుంభకోణానికి అద్దం పడుతుంది. క్షేత్రస్థాయి అధికారులను బెదిరించి బంట్రోతుల తరహాలో వాడుకుంటూ కేవలం 2 రోజుల్లోనే ఈ తతంగాన్ని ముగించడం వెనక కార్పొరేట్ శక్తుల చేతులు మారిన కాసుల కక్కుర్తి ఎంతుందో స్పష్టమవుతుంది. జీవీఎంసీలో పన్నుల వసూలు తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సామాన్యుడిపై పన్నుల భారం మోసే యంత్రాంగం మధురవాడ ఎన్సీసీ భూముల విషయంలో మాత్రం కార్పొరేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా చట్టాలను చాపచుట్టేసింది. కోట్లాది రూపాయల వీఎల్టీ నాలా పన్ను బకాయిలు తేలాల్సి ఉండగా పాత రికార్డులను మరుగునపరిచేందుకు కొత్త అసైన్మెంట్లు సృష్టించడం గమనార్హం. జీవీఎంసీ పరిధిలో మధురవాడ ప్రాంతంలో గల ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భూముల వ్యవహారంలో భారీగా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ భూములకు సంబంధించిన నాలా పన్ను, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్, ఈడీసీ, ఖాళీ స్థలాల పన్ను వసూలులో తీవ్రమైన వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయనే అంశం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఒకే డాక్యుమెంట్ మీద రిజిస్టర్ అయిన వందలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కేటాయింపుల భూమిలో స్థానిక అధికారుల లోపాయికారం సహకారంతో ప్రైవేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా పన్నుల మాయాజలం నడిచిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన 100 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని పక్కన పెట్టడం వల్ల నగరపాలక సంస్థ ఖజానాకు భారీగా నష్టం వాటిల్దనే విమర్శలు వస్తున్నాయి. మధురవాడ రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 411, 412, 419/1, 419/3లలో జీవీఎంసీ జోన్ 2 పరిధిలో వచ్చే 97.30 ఎకరాల భూమి గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కేటాయించారు. ఈ భూమికి సంబంధించి మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి సరైన పద్ధతిలో అనుమతులు తీసుకోకుండానే అంతర్గత వ్యవహారాలు సాగాయని తెలుస్తుంది. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు 1042.82 కోట్లుగా ఉన్నప్పటికీ పన్నుల విధింపు కోసం జరిపిన అంతర్గత లెక్కింపులో ఈ విలువ 935.08 కోట్లుగానే చూపించినట్లు సమాచారం. ఇలా మార్కెట్ విలువలో సుమారు 107 కోట్ల రూపాయల వ్యత్యాసాన్ని చూపించడం వల్ల ఏటా నగరపాలక సంస్థకు కోట్లాది రూపాయల పన్ను నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు కొందరు ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు పక్కన పెట్టారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో ప్రధానంగా ఖాళీ స్థలం పన్ను, వీఎల్టీ విధింపులో జరిగిన క్రమరాహిత్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే డాక్యుమెంట్ నంబర్ 7342/2021 ద్వారా రిజిస్టర్ అయిన 97.30 ఎకరాల భూమికి 2 వేర్వేరు అసైన్మెంట్లు నంబర్లు సృష్టించడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణంగా ఒకే యజమాని పేరున ఉన్న ఒకే ఒక భూమికి ఒకే అసైన్మెంట్ ఉండాలి. కానీ ఈ భూమిని 2 ముక్కలుగా విభజించి 45 ఎకరాలకు విడిగా పాత బకాయిలను మరుగునపరిచే విధంగా సరికొత్త పన్నుల విభజన ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మొదట జారీ చేసిన ప్రధాన అసైన్మెంట్ నంబర్
1086612446 కింద దాదాపు 34.41 కోట్ల రూపాయలకు పైగా పన్ను బకాయిలు ఇంకా తేలాల్సి ఉండగా కేవలం 2 రోజుల్లోనే ఈ అక్రమ పర్వానికి తెరలేపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సత్తార్ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ ఇప్పినాయుడు స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఉండే ఆర్ఓ నాగేంద్ర కుమార్, ఆర్ఐ నవతేజ, అడ్మిన్ సెక్రటరీ విద్యా ప్రావీణ్యులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినట్లు మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పై స్థాయి అధికారుల నుంచి వచ్చిన బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి కింది స్థాయి సిబ్బంది కేవలం 48 గంటల వ్యవధిలోనే 46 ఎకరాల స్థలాన్ని కొత్త అసైన్మెంట్ నంబర్ 1086633913 కేటాయించాల్సి వచ్చిందని నగరపాలక సంస్థ వర్గాల్లోనే బలంగా టాక్ వినిపించింది. ఇందులో పాత బకాయిలను దాచిపెట్టి కేవలం కొద్ది మొత్తంలోనే బకాయిలున్నట్లు రికార్డులో చూపిస్తూ ప్లాన్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేలా మార్గం సుగమం చేశారని ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు వ్యవసాయ భూమిని నివాస స్థలంగా మార్చే క్రమంలో చెల్లించాల్సిన నాలా పన్ను వసూలులోనూ భారీ లొసుగులు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 13.15 కోట్ల రూపాయల నాలా ఫీజు ప్రభుత్వానికి జమ కావాల్సి ఉంది. జీవీఎంసీ ప్లానింగ్ విభాగం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సమయంలో నాలా ఆర్డర్ కాపీలను, రసీదులను సమర్పించాలని కోరినప్పటికీ వాటిని సక్రమంగా చెల్లించకుండానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి అధికారిక ప్లాన్ అనుమతులు లేకుండానే సదరు సంస్థ అక్కడ 174 విల్లాల నిర్మాణ పనులను ముమ్మరం సాగిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన నాలా, ఈడీసీ ఛార్జీలను పూర్తిగా చెల్లించకుండానే ఈ స్థాయిలో నిర్మాణాలు ఎలా సాగుతున్నాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ వివాదాస్పద భూముల్లో మరో కీలకమైన అంశం పర్యావరణ నిబంధన ఉల్లంఘన. VMRDA మాస్టర్ ప్లాన్ 2041 నిబంధనల ప్రకారం 97.30 ఎకరాల భూమిలో కొంత భాగం వాటర్ బాడీ జలవనరుల పరిధిలో ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇలాంటి జలవనరులు, సహజ సిద్ధమైన చెరువులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఇక్కడ వాటర్ బాడీకి సంబంధించిన నిబంధనలు బేఖాతరు చేస్తూ కనీసం ఎలాంటి ఎండార్స్మెంట్లు జతపరచకుండానే పనులకు అనుమతించడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులను పూర్తిగా పూడ్చివేసి భూమి స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా సాగిన ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయంపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ రెవెన్యూ ప్లానింగ్ విభాగంలో కొందరు కీలక అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి కొన్ని శక్తుల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ అవకతవకలు పాల్పడినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనకు జరిగాయని, ప్రభుత్వానికి నష్టం చేకూర్చినందుకు సదరు సంస్థపై 300 కోట్ల వరకు అపరాధ రుసుం విధించవచ్చని గతంలో కాగ్ నివేదిక కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం వెనుక పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా VMRDA మాస్టర్ ప్లాన్ ప్రణాళికల్లో లేని ఒక 80 అడుగుల రహదారి ప్రతిపాదనను ఇక్కడ కొత్తగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది. లేఅవుట్లో అంతర్గతంగా వచ్చే రహదారి వల్ల భూమి నష్టపోతుందనే సాకుతో 100 కోట్ల విలువైన DTR బాండ్లు పొందేందుకు తెర వెనకాల భారీ స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం లేఅవుట్ లోపలి రహదారులు ప్రభుత్వం నిధులు కేటాయించకూడదు. కానీ గతంలో ఈ అంతర్గత రోడ్ల కోసం 17 కోట్ల ప్రజాధనాన్ని కేటాయించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రహదారుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అదనంగా DTRలు ఇవ్వడం అంటే ముమ్మాటికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం పనుల ఎగవేత, నిబంధనల ఉల్లంఘన మరియు భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీవీఎంసీకి రావాల్సిన 38.91 కోట్లకు పైగా ఉన్న VLT బకాయిలను, నాలా ఛార్జీలను వెంటనే రికవరీ చేయాలని కోరుతున్నారు. పర్యావరణానికి ముప్పు తెచ్చేలా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా సాగుతున్న ఈ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేసి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.